జీవితంలో చాలా ముఖ్యమైన ప్రయోజనకరమైన విషయాలను చెప్పాడు. ఆచార్య చాణక్య ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త, తత్వవేత్త, గొప్ప వ్యూహకర్త, రాజనీతిజ్ఞుడు కూడా. ఆచార్య చాణక్యుడు మానవ జీవితం, రాజ్యపాలన వంటి అనేక విషయాలపై మంచి అవగాహన కలిగి ఉన్నాడు. తన ఆలోచనలు తెలియజేస్తూ కొన్ని పుస్తకాలను రచించాడు. అర్థశాస్త్రం రచించింది చాణక్యుడే. ఇతడిని కౌటిల్యుడు కూడా అంటారు. అంతేకాదు, మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొంటూ నీతి శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ నీతి శాస్త్రం నేటి యువతకు మార్గదర్శకమని పెద్దలు చెబుతారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితంలో పురోగమించాలంటే కొంతమంది స్త్రీలు వీలైనంత దూరంగా ఉండాలని పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు వ్రాసిన చాణక్య నీతి శాస్త్రాన్ని ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది. చాణక్య విధానాన్ని అవలంబించడం ద్వారా ఒక సామాన్యుడు రాజ్యాన్ని చేపట్టాడు. ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని స్థాపించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన జీవన విధానాలను, విషయాలను అనుసరించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు. చాణక్య నీతిలో చెప్పిన ఉపయోగకరమైన ముఖ్యమైన విషయాలను మానవుడు తన జీవితంలో అన్వయించుకొని వాటిని పాటిస్తే జీవితంలోని అనేక సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడడానికి సహాయపడుతుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో పురుషుడు కొంతమంది స్త్రీలకు దూరంగా ఉండాలో కూడా పేర్కొంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది స్త్రీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పాడు. ఇలాంటి స్త్రీలతో సాంగత్యం ఎప్పటికైనా హానికరమని పేర్కొన్నాడు. ఈరోజు ఎటువంటి మహిళలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం. పొట్టిమెడ ఉన్న స్త్రీలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే చాణక్య నీతి ప్రకారం పొట్టిమెడ ఉన్న స్త్రీలు ఎల్లప్పుడూ ఇతరుల తీర్పుపై ఆధారపడి ఉంటారు. చదునైన మెడ ఉన్న స్త్రీలు చాలా కోపంగా, క్రూరమైన స్వభావం కలిగి ఉంటారని చెప్పబడింది. ఈ మహిళలకు బుగ్గలపైన గుంటలు ఉంటే వారి ఆలోచన తీరు బాగా ఉండదు, అధిక ఆశపోతులు అని పేర్కొన్నాడు. అంతేకాకుండా కళ్ళు పసుపు రంగులో భయానకంగా కనిపించే స్త్రీలు చాలా చెడ్డ స్వభావాన్ని కలిగి ఉంటారు.